విజయనగరంలో ఇంత రిచెస్ట్ హోటల్ నేను ఇంతవరకు చూడలేదు. మ్యాటర్ అంటే చెప్పుకోవాలి నేను ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇది రాఖీ రోజు ఈవినింగ్. చిన్న అన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాత డిన్నర్ చేయడానికి బయటకు వెళ్దాం అమ్మ అంటే సరే అన్నయ్య అన్నాను. ప్లేస్ సజెస్ట్ చేయంటే నీకంటే బాగా నాకేం తెలుసు అన్నయ్య, నీ ఇష్టం ఎక్కడికైనా ఓకే అంటే ఈ ప్లేస్ కి తీసుకొచ్చాడు. మేము ముగ్గురు వెళ్ళాము. సింగిల్ బిర్యానీ ఆర్డర్ చెప్పాము. బికాస్ ఇది నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ త్రూ నేర్చుకున్నది. ముందు ఒకటి ఆర్డర్ చెప్పాలి, అది నచ్చి టేస్ట్ బాగుంటే ఇంకొకటి కాదు, ఇంక 4 చెప్పినా పర్వాలేదు. అలా కాకుండా నలుగురు వెళ్ళి కూడా 5 ఆర్డర్ పెడతాను చూడండి. అది బాగాలేదు అంటే అది పడేయలేక తినలేక ఎంత సతమతం ఆల్రెడీ అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. బాగా నేను పానీపూరి దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయ్యాను. అందుకే ఫస్ట్ అయితే ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టాం, కానీ ఆ రోజు బాగాలేదో అక్కడే బాగోదో నాకైతే తెలియదు. ఫుల్ స్వీట్ గా అనిపించింది, అసలు నచ్చలేదు. సో ఇంకా బిల్ తెచ్చేయమంటే ఒక బిర్యానీకి 800 అయింది. గీతాకి నాకైతే ఫ్యూజులు పోయి ఒక బిర్యానీ 800 ఏంట్రా, ఒక డ్రెస్ వచ్చింది అని. విజయనగరం పీపుల్ మీరే చెప్పాలి ఈ రెస్టారెంట్ పేరేంటో. మరి మేము వెళ్ళిన రోజు ఫుడ్ ఎలా ఉందో, రెగ్యులర్ గా ఎలా ఉండేది కూడా లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. నెక్స్ట్ అక్కడ నుంచి సరదాగా ఏమీ తోచక తిన్నదరిగేదాకా తిరుగుతామని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న జూడియో మాల్ కి వెళ్ళాము. కాసేపు గిఫ్ట్ షాప్ కి వెళ్ళి ఫుల్ గా సంచరించి ఏమీ నచ్చక నచ్చినా కొనలేక తిరిగి కిందకి వచ్చి రింగులాట ఆడాం. రింగులన్నీ మనకు తప్ప ఎవరికి పడదని కాన్ఫిడెంట్ గా తీసుకునేస్తే నాకు ఒక్కటి కూడా పడలేదు తెలుసా. పరువు పోయింది. దెన్ గీత రియాక్షన్, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందంట అని. అందుకే ముందు ఎప్పుడు బిల్డప్ ఇవ్వడు. గీత ఒక రింగ్, అన్నకు 2 రింగులు పడడం వల్ల మనకు బుడ్డి పర్స్ వచ్చింది. అలా మంచిగా డిన్నర్ చేసి క్వాలిటీ టైం స్పెండ్ చేసి మా డేన్ అయితే ఏం చేస్తాం. మీరు ఆకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? జరిగిపోయి చాలా రోజులైంది కదా, గుర్తుందా? మీకు గుర్తుంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అదే చేసి వీడియో లైక్ చేసుకోండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.